హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది మనం ఇప్పుడు చూడబోయేది జెంటింగ్ హైలాండ్స్. హైలాండ్స్ అంటే మామూలు హైలాండ్స్ కాదు, కింద నుంచి స్టార్ట్ అయితే ఆకాశం వరకు ఉందండి ఈ హైలాండ్స్. ఇది మలేషియా జెంటింగ్ హైలాండ్స్. అక్కడికి వెళ్ళే మార్గం ఇది అప్పుడు మేము వెళ్ళే టైంకి ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అన్నీ, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అవుతుంది. ఆ వేలో ఉన్నాం మనం. ఇది మేము వెళ్ళేటప్పుడు చాలా నార్మల్గా ఏదో ఒక స్పాట్లే అనుకుని వెళ్ళాం, కానీ వెళ్ళిన తర్వాత ఇట్స్ ఏ నేచర్ వండర్. అది కింద నుంచి పైకి మన క్లైమేట్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో అన్ని వేరియేషన్స్ కనిపించినాయి మాకు. ఇది హైలాండ్స్ వెళ్ళేటప్పుడు కింద సూపర్ మార్కెట్స్ కానీ కింద అన్నీ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ అన్నీ. ఇక్కడ టికెట్ తీసుకుని మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ రోప్వే ఉంటుందండి. ఈ రోప్వే ట్రాలీస్లో కూర్చుంటాం మనం. కూర్చుని పైకి వెళ్ళేటప్పుడు అలా కొండపైకి అలా ఎక్కుతున్నాం అండి. ఎక్కే కొద్దీ కొంచెం వాతావరణం చేంజ్ కనిపించింది. చల్లటి చుక్కలు పడుతున్నాయి, తుంపర్లు పడుతున్నాయి వర్షంలాగా. అలా వెళ్తున్నాం పైకి. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా ఒక టవర్ లాగా గుడి. అలా గుడి ఉన్న స్పాట్ ఉంది. మనకి చుట్టూ ఉన్న ప్రకృతి, చిన్న చిన్న సెలయేళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, అక్కడ కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, అక్కడ స్ట్రీట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అందంగా తీర్చిదిద్దినట్టుంది. ఇదిగోండి, ఇదొక ఫస్ట్ హాల్టు. మేము డైరెక్ట్గా పైకి కంటిన్యూ అయిపోయాం.
కంటిన్యూ అయ్యే కొద్దీ మమ్మల్ని ఇంచుమించు మేఘాల్లోకి తీసుకొచ్చేసింది. అలా ఆకాశపు అంచుల వరకు తీసుకెళ్ళాడు. అసలు చుట్టూ ఫాగ్ అండ్ మేఘాల్లో ఉన్నట్టే ఉంది. అసలు ఏమీ కనిపించని పరిస్థితి, ఫుల్ ఫాగ్, అంతా చల్లగా మేఘాల్లో ఉన్నట్టుంది. అలా ఈ కొండల మీద నుంచి వేరే ప్రపంచంలోకి తీసుకుపోయాడు, ఏదో అవతార్ సినిమాలాగా. ఇలా ఇవన్నీ నేచర్లో ఇంత డిఫరెన్సెస్ డైరెక్ట్గా చూడాలన్నా మనకి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మన ఫీల్ ఎక్కడో కింద స్టార్ట్ అయిన మనం ఈ మేఘాల్లోకి వచ్చేసాం చూడండి. ఈ పర్వతాలు ఆకాశాన్ని అంటుకునే అంత హైట్ ఉన్నాయి చూసారా. అంతా ఫాగీ అయిపోయింది, తెల్లటి మేఘాల్లోకి వెళ్ళిపోతున్నాం. చల్లగా డీప్ ఫ్రీజ్లో ఉంది అక్కడ. చుట్టూ ఉన్న చెట్లు కనిపించట్లేదు, చుట్టూ ఉన్న కొండలు కనిపించట్లేదు. ఇది ఇక్కడి నుంచి ఎలా ఉందంటే, ద ఫీల్ మనసులో ఎలా ఉందంటే ఏదో హోలీ ఏరియా, ఏదో కైలాసం అక్కడికి వెళ్ళినట్టు. ఆకాశంలోకి వెళ్తే ఆకాశం ఎలా ఉంటుందన్న ఫీలింగు. ఆ చుట్టుపక్కల ఏమీ కనిపించట్లేదు, టోటల్లీ ఫాగ్. అయితే అక్కడికి దిగిన తర్వాత అక్కడొక మలేషియా జెంటింగ్ ఐలాండ్ అనే ప్రదేశంలో ఉన్నాం మనం. అక్కడి నుంచి రోప్వేలో పైకి వచ్చి దిగి, మనం దిగిన కాంప్లెక్స్లో లోపల ఉన్న యాంబియన్స్ అంతా ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.